తెచ్చిందే మేము లేకుంటే ఈ రాష్ట్రమే రాకపోవు. తెలంగాణకు శ్రీరామ రక్షే మా పార్టీ, తెలంగాణ కోసం కొట్లాడేదే మా పార్టీ ఒక్కటే అని బీఆర్ఎస్ లీడర్లు ఊకూకే చెప్పే మాట వాజివే. తెలంగాణ కోసమే పుట్టింది, బగ్గనే కొట్లాడింది, అటెన్క 10 ఏండ్లేలింది. మరి ఇప్పుడేంది పార్టీ పరిస్థితి అన్నదే అసలు పాయింట్. అసెంబ్లీ ఎలక్షన్ల కారు టైర్ల గాలి పోయింది. ఈ ఎలక్షన్ల తర్వాత ఇగో గిట్లయితదట. అసెంబ్లీ ఎలక్షన్ల పల్టీ కొట్టిన కారు పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత ఎట్లుంటదనే చర్చ నడుస్తున్నది. ఇప్పుడు ఫస్ట్ అధికార పార్టీకి వెళ్ళి సురువు చేద్దాము. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మిగలదు. కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు తప్పితే పని అయిపోయింది. కేల్ కథం దుకాన్ బంద్. రాసి పెట్టుకోండి, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపన కాబోతా ఉంది. ఇక బీజేపీ ఏమంటుందంటే అత్యంత వేగవంతంగా తక్కువ సమయంలో కొలాప్స్ అవుతున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణలో బీఆర్ఎస్ యొక్క ఆవశ్యకత లేదు. అప్పట్లో కారు తోటి దోస్తాన చేసిన కామ్రేడ్ల మాట గిట్లున్నది కారు పార్టీ మీద. సెంటిమెంట్ పని అయిపోయింది. రెండోది డబ్బు పైన ఆధారపడిన పార్టీ, డబ్బు రెండోసారి పనిచేసింది. మూడోది కార్యకర్తలు లేని పార్టీ. ఆయన నాయకత్వం మీద ప్రజల్లో ఈఎస్ఎంఎత్ కూడా విశ్వాసం లేదు. అధికారం పోయినప్పుడు మాతో పాటు కూడా నిలబడలేరు. తెలంగాణలో ఉన్నాయే గీ పార్టీలు ఏమైనా ఎంఐఎం సపోర్ట్ చేయది, బీఎస్పీ బీఆర్ఎస్ లకు దొంకే. ఇక కడమలను ఎవరిని మందలిచ్చినా కారు షెడ్డుకు పోతుంది, బీఆర్ఎస్ మూత పడుతుందని అంటున్నారు. తెలంగాణ కోసమే పుట్టిందని చెప్పే పార్టీ 10 ఏళ్లు తెలంగాణ నీళ్ల పార్టీ ఒక్క ఓటమితోటి ఆగమాగం ఉంది. మరి సిట్టింగ్ ఎంపీలు 5 జంప్ అయ్యారు, 3 ఎమ్మెల్యేలు కండువాలు మార్చిరు, మేయర్ మేడం కారు దిగింది, సీనియర్లు వెళ్ళిపోతున్నారు, జూనియర్లు బయటకు వస్తున్నారు. బతిమిలాడి టికెట్లు ఇచ్చినా తీసుకోలేదు, ఇచ్చిన వాళ్ళు నాకొద్దని పారేసిపోయారు. ఇంకో 10 మంది ఎమ్మెల్యేలు కండువాలు మారస్తానికి తయారుగా ఉన్నారని గులాబీ భవన్ లోనే గుసగుసాలు. మళ్ళా కవితకు అరెస్ట్ అయ్యి జైలుకు ఆయే ఫోన్ ట్యాపింగ్ కేసులో ముఖ్యమైన వాళ్ళు పోతారన్న పట్టిరే. సేమ్ కేటీఆర్ కూడా బర్తగించిన అచ్చో సాంబోత్ లాగా మాట్లాడుతుంది. ఇంకేమైతుంది గదే అవుతుంది. చెర్లపల్లి చిప్పకూడి తినాల్సి వస్తుంది. కాళేశ్వరం స్కాములు, కరెంట్ అప్పుల కథలు, ధరణి బాగోతాలు, కబ్జాలు గోల్చుడు, గొల్ర స్కీమ్ గోల్మాలు ఇట్లా బొచ్చడు బయటకు వచ్చే. ఏ కేసులో ఎవరెప్పుడు అరెస్ట్ అయ్యేది తెలియకుంటుంది. ఈ పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి ఆఖరి ఎన్నికలు. ఆ కేసీఆర్ గారేమో ఫామ్ హౌస్ లో మంచిగా రెస్ట్ చేసుకుంటారు. కేటీఆర్ గారు ఇక్కడ తెలంగాణ భవన్ లో ఒక స్టార్ హోటల్ లాగా మార్చుకొని ఆయన బిజినెస్ అరేంజ్ చేసుకుంటాం మంచిదని చెప్పి ఏహే అన్ని జూటా మాటలు. తెలంగాణ కోసం గొట్లాంజ పార్టీ మస్తు డెవలప్ చేసిన పార్టీ. ఒక్క పారు ఓడిపోయినా పెద్ద ఫరక్ పడది. పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత పతార పెరుగుతుంది అనేది బీఆర్ఎస్ పెద్దల మాట. మహాసముద్రం అంత పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం గులాబీ జెండా ఉంటది, బీఆర్ఎస్ పార్టీ ఉండి తీరుతుంది. 600 అటున్న సూర్యుడు ఇటు పొడిచిన రేపు ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. వాళ్ళేమంటున్నది, వీళ్ళేమంటున్నది, పార్టీలు ఏమైతుంది మొత్తం చూపించినాము. ఇక మీకేమనిపిస్తుందో మీకే తెలవాలి. ఎన్నికల తర్వాత ఏమైతుందో అందరం కలిసి చూద్దాము. చంద్రశేఖర్ అనేవాడు తెలంగాణ రాష్ట్రంలో రద్దయిపోయిన 1000 రూపాయల నోటు లాంటి వాడు. ఎవడన్నా జేబులో పెట్టుకుంటే జైలుకు పోతాడు. 1000 రూపాయల నోటు